శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి వక్రగమనంతో ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి రెండు ప్రధానమైన విషయాల్లో శుభం జరిగే అవకాశం ఉన్నది. సాధారణంగా గురువు తన ఉన్న రాశి కన్నా తను ఏ భావాన్ని వీక్షిస్తుందో ఆ భావ ఫలితాల్ని ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గురువు వక్రగమనంలో మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ప్రధానంగా ఉద్యోగపరంగా మీకు మీ యొక్క స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా అది సక్సెస్ అవుతుంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకో జాబుకో ప్రయత్నం చేసి అదేదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. ఎప్పట్లోగా మార్చి 11వ తారీఖు లోపల ఈ ఉద్యోగపరంగా మీకు మీ యొక్క ప్రయత్నాన్ని బట్టి కొత్త ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి కంపల్సరిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క స్థాయిని బట్టి ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రెండు విధాలుగా మనకి దశమ స్థానంలో శని భగవానుడు అష్టమాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరిగా మార్పు వస్తుంది. అలాగే సడన్గా మీకు పదవిలో హైక్ వస్తుంటుంది. గతంలో మేనేజర్గా ఉన్నవాళ్ళు జిఎం అవటం, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళడం, కొన్ని అనుకోకుండా కొన్ని బాధ్యతలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక నెంబర్ 2 ఏంటంటే సప్తమ స్థాన ఫలితాలు. ఇది వివాహానికి సంబంధించింది. సాధారణంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అవడం కానీ, అలాగే ఏదైనా నిశ్చితార్థం చేసుకోవడం కానీ, వివాహం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో చిన్న చిన్న కారణాల వల్ల దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే గురువు వక్రగమనంలో ఉండడం, తర్వాత ఏంటంటే దిశోభవ రాశి అవడం వల్ల ఎవరైనా మిథున రాశి వారు గతంలో వివాహం జరిగి ఏదో కారణం వల్ల వివాహంలో విభేదాలు వచ్చి విడిపోయి తిరిగి మళ్ళా రెండవ వివాహానికి వెళ్తున్న వారికి ఇది చాలా బాగా కలిసి వస్తుంది అన్నమాట. తిరిగి ఈ వక్రగమనంలో ద్వికలత్రం అంటే మళ్ళీ రెండోసారి మ్యారేజ్ మీరు ప్రయత్నం చేస్తే మార్చి 11వ లోపు జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ప్రధాన విషయాలు. మరి గురువు రాశిలో ఉన్నప్పుడు సాధారణంగా అంటే గతంలో ఉండి కొద్ది రోజులు మాత్రమే ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. అందువల్ల ఆల్రెడీ ఈ మిథున రాశి వారు వారి దైనందిన జీవితంలో చాలా సాంప్రదాయంగా సంస్కారంగా ఉండడం, దైవభక్తి పెరగడం, ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ విద్యార్థులకి చాలా అనుకూలిస్తాయి. పెద్దవారికి కూడా వాళ్ళ క్రమశిక్షణ రావడం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల సంతాన సంబంధించిన విషయాల్లో ఇది కూడా మీకు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వక్రించిన గురువు ఏం చేస్తాడంటే ఒకసారి మనం ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటాడు. అంటే ఎవరైనా సంతానం కొరకు ఏదో ఐవీఎఫ్ ఇంకో దాంట్లో కృత్రిమంగా వెళ్ళి ఫెయిల్ అయి ఉంటుంది. అటువంటి వారు ఈ సమయంలో అంటే మనకి డిసెంబర్ 5 టు మార్చి 11 మధ్యలో తిరిగి మళ్ళా సంతానం కొరకు ప్రయత్నం చేస్తే ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించాలి అనుకున్న వాళ్ళు, అంటే ఏదైనా ఒక క్రియేటివిటీ ఉంటుంది మీలో, ఓ సినిమా తీద్దాము, లేదంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇద్దాం, లేదంటే ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇద్దాం, ఒక మిమిక్రీ, ఏదన్నా మీ టాలెంట్కు తగ్గ విధంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించడానికి తగు విధంగా గుర్తింపు రావడానికి ఇది అనుకూలిస్తుంది. అలాగే మీరు ఏదైనా ఒక మంచి అసిస్టెంట్ కొరకు శిష్యుల కొరకు ఎదురు చూస్తుంటే అటువంటి వాళ్ళు ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఏదైనా మీ జాతకరీత్యా పాపులారిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువగా మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ సమయంలో గొప్ప గొప్ప అవకాశాలు రావడం, మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు రావడం, గతంలో మీరు ఎక్కడైనా పెద్ద సంస్థలో ఉద్యోగం చేసి మానివేసి ఉంటే తిరిగి వాళ్ళ మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీకు ఉద్యోగం ఇవ్వడం, ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నది. అంటే భాగ్యస్థానంలో ప్రస్తుతం రాహు కూడా మీడియా కారణం అవుతుంటాడు. ఆ 9వ స్థానాన్ని ఇప్పుడు గురువు వీక్షించడం వల్ల ఏంటంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి,
రైల్వేసు, ఎయిర్లైన్స్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి కానీ చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గురుగ్రహం తిరిగి మళ్ళా మిథున రాశి వారిలో ప్రవేశించడం, ఈ మిథున రాశి వారికి ఒక గొప్ప బలం, అంటే ఒక ఏనుగంత బలం వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, ఎక్కడైనా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వక్రగమనంలో ఉండడం వల్ల అంటే 12వ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అంటే 12వ స్థానం అన్నది ఏంటంటే ఏదైనా పిల్లలైతే హాస్టల్లో ఉండి చదువుకోవడం, పెద్దవాళ్ళైతే ఏదైనా వేరే ఆశ్రమంలోనూ ఎక్కడో స్టే చేయడం, విదేశ ప్రయత్నాలు లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 4, 8, 12 యాక్టివేట్ అయ్యి మోక్ష త్రికోణం ఏర్పడుతుంది తప్ప కొన్ని బంధాలని విడిచిపెట్టి మోక్షం వైపు ప్రయాణిస్తున్నటువంటి పెద్దవారి లాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దేవాలయం నిర్మించాలన్నా, ఒక పుణ్య కార్యక్రమం చేపట్టాలన్నా, లేదు ఒక గృహం కట్టుకోవాలన్నా ఇది మీకు చాలా అనుకూలించే అవకాశాలు. బట్ ఏదైనా మీ సంకల్పం మంచిదైనప్పుడు ఆ ప్రయత్నం మీరు చేస్తేనే అది జరుగుతుంది తప్ప జాతకంలో ఉన్నది గోచారీత్యా చెప్పారు అంటే మాత్రం ఏమి జరిగే విషయాలు అయితే కావు. కేవలం మీ ప్రయత్నం, మీ యొక్క విశ్వాసంతో గట్టిగా దైవాన్ని నమ్మడం వల్ల ఆ అర్హత కూడా మీకు ఉంటే ఖచ్చితంగా మీకు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్త క్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం. కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.
గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుణ్ణి ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.